లవ్ యూ. సాటిస్ఫైడా? ఎవరిని అడుగుతున్నావు? నా అంతరాత్మనమ్మా. ఇంకోసారి అంట. అంటే ఏంటి? అంటే మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అదే నా అంతరాత్మ. ఓకే, ఐ లవ్ యూ. సాటిస్ఫై? థ్యాంక్ యూ మా. సూపర్ సీను. కట్ చేసా. ఇంకేనా పరీక్ష పెడతారు నాకు? లేదు ఊరే చెప్పండి. సారీ సీను, ఈ అడ్డమైన వాళ్ళ మాటలు విని అనవసరంగా నిన్ను అనుమానించాను. ఇలాంటి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఈ ఫీల్డ్ కి వచ్చాను. అన్నట్టు మీకు ఇన్ఫర్మేషన్, ఆ నర్సింగ్ గడు ఆడి చెల్లెలు పెళ్లి దుగ్గాల సాబ్ కొడుకుతో ఈ నెల 22 ఫిక్స్ చేసాడు. 22 అంటే ఇంకా 15 రోజులు ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు ఆడి చెల్లిని లేపుకెళ్లి నువ్వు గుళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఆ దెబ్బతో దుగ్గల దగ్గర నర్సింగ్ గాడి పరువు పోయి తెచ్చోడా. అంటే మా లవ్ లేచిపోయేంత వరకు రాలేదండి. టైం ఉంది కదా, అక్కడ దాకా తీసుకురా. అయితే కొన్నాళ్ళు మీ చెల్లెలను వాడుకోవాలండి. ఏంటో నువ్వు అనేది? ఆవేశపడకండి సార్, మీ చెల్లి హెల్ప్ తోనే దాని లైన్ లో పెట్టాను. ఆ చెల్లెలి హెల్ప్ అర్థం కాలేదా? ఒక్క నిమిషం. రే క్యారెట్ తీసుకురారా. ఇది రెడ్ అంటే నర్సింగ్ గారి చెల్లు, ఇది వైట్ అంటే మీ చెల్లెలు గారు. రెడ్ మనది అవ్వాలంటే వైట్ వాడాలా వద్దా? వాడాలి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. రెడ్ కాయిన్ నర్సింగ్ గారి చెల్లెలు, వైట్ నా చెల్లెలు. క్లారిటీ నా కుచ్చులు. హే మై బేబీ, వాట్స్ అప్? సీను, నువ్వు ఎక్కడున్నావు? గాడితో చాలా డీప్ గా లవ్ లో దిగిపోయినట్టుంది. నువ్వు నా పక్కనుంటే హ్యాపీ. వచ్చేస్తున్నా. చెల్లిగా రూమ్ ఎక్కడ? ఎందుకు? రే సన్నాసి, వైట్ కాండ్రా, వైట్ పైన పైన. యా బేబ్స్, యా టెల్ మీ. యా పొరపాటున నిన్ను జర్మనీకి పంపించినట్లు నా చెల్లితో చెప్పుకో. మీరు చచ్చినా చెప్పను. చెప్పరా. చూడండిరా, ఇంతకాలానికి మనకు కత్తి లాంటి వాడు దొరికాడు. సారీ దీపు, ఒక చిన్న డిస్టర్బెన్స్. చెప్పు. ఏం చెప్పను? ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు ఫోనే చేయలేదు. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా? అది నా కళ్ళల్లో చూసి అడగొచ్చుగా. ఎలా అడగాలి? అసలు అడ్రస్సే లేవు. ఐమ్ డైయింగ్ టు సీ యూ. దీపు, ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అవును, లోపలికి ఎలా వచ్చావు? మీ ఐపీఎస్ అన్నయ్యని పర్మిషన్ అడిగే వచ్చాను. సారీ. మా అన్నయ్య గురించి చెప్తే నువ్వు ఎక్కడ దూరం అవుతావని అబద్ధం చెప్పాను. నువ్వేం చెప్పి లోపలికి వచ్చావు? మీ అన్నయ్యని కన్విన్స్ చేసి గ్యాంగ్ లో చేరాను. మన విషయం మెల్లగా చెప్తానులే, ఏం పర్లేదు. గ్యాంగ్ లో ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్వి, నీకు ఈ రిస్క్ అని ఎందుకు చెప్పు? నీ కోసం, నీ ప్రేమ కోసం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ దీపు. అసలు ఏంటో నీ ప్లాన్? వాడి చెల్లెల్ని ప్రేమిస్తాను వీడితో అంటున్నావు, వీడి చెల్లెల్ని ప్రేమిస్తాను వాడితో అంటున్నావు. ఇద్దరు డేంజర్ వ్యక్తులతో పెట్టుకుంటా తెలుసా? నీ గోల్ కోసం నీ లైఫ్ ని రిస్క్ లో పెడుతున్నావు తెలుసా? అవర్స్ ప్రాణం కూడా. అయిపోయిందిరా మీ సోది. ఈ పచ్చబొట్టు పొడిపించుకునే రోజే ఫిక్స్ అయిపోయా డాన్ అవ్వాలని. ఏ రిస్క్ అయినా రెడీ. ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఆడుకున్నారు, రేపటి నుంచి నేను వాళ్ళని ఆడుకుంటా. హలో మాచిరాజు, అర్జున్ గారు సార్తో మాట్లాడాలి. కుదరదు, ఆయన ఉగాండా మినిస్టర్ మోలే గారితో బిజినెస్ మీటింగ్ లో ఉన్నారు. మోలీ సాబ్, మీ కంట్రీలో హెయిర్ పిన్ దగ్గర నుంచి ఏరోప్లేన్ వరకు అన్ని ప్రొడక్ట్స్ మావే అయి ఉండాలి. మీకు 20%. ఇది ఫైనల్. చెప్పు. ఒమిష్కో శిష్కడ ఓషి 20%. యా పుషాచా సమస్య యా స్వతత్ర సమాచ సాబెట చల్సం సుహాత సంస. మినిమం 50% ఇవ్వకపోతే మిమ్మల్ని వాళ్ళ దేశంలో కాలు కూడా పెట్టినవరంట. నో నాట్ ఈవెన్ 1% మోర్. ఇదే ఫైనల్ అని చెప్పు. 50 కా హోచో హజార్ల ఫసి. అంత అర్జెంటా? మాచిరాజ్ లైన్ లో ఉన్నాడు, చాలా ఇంపార్టెంట్. మాచిరాజ్, ఎక్స్క్యూజ్ మీ. మాచిరాజు, ఏంటో చెప్పు. ఆ నర్సింగ్ గారి చెల్లితో మీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ చేశారు కదా సార్? అవును, అయితే 22 తారీఖు కన్నా ముందే వాడి చెల్లి ఇంకొకరితో అవుట్ గోయింగ్ స్కీమ్ వేసింది సార్. వాడితో డీప్ లో ఉంది. నో, ఇది జరిగితే నా ప్రెస్టేజ్ మొత్తం పోతుంది. అయినా నువ్వు చెప్పేది నిజమని నేను ఎందుకు నమ్మాలి? మీ కళ్ళతో మీరే చూస్తున్నంత వరకు నమ్మద్దు. కావాలంటే ఎంక్వైరీ చేయించుకోండి. సరే, నా మనిషిని పంపిస్తాను, ప్రూవ్ చేయి. 1 minute. అలాగే. 50 కా హోచో హజార్ల ఫసి. కాఫీతో ఫిటో One minute. తుమ్ పాపం సుఖాతో సారీ ఫిటో కలిమా కా కూర్చున్నా. No. I said only 20%, not even 1%. No business. No. డీలోకేనా? లేదు, వాడిని చంపేశాను. బాడీ లోపలే ఉంది. మేనేజ్. నువ్వు చెప్పినట్టే చెప్పాను కదా. ఇంతకీ ఏమంటాడు? ఎంక్వైరీకి మనిషిని పంపిస్తాను. ఇక మీరు వదిలేయండి, మిగిలింది నేను చూసుకుంటాను. మా బావ చేతిలో ఏముంది కనుక వదిలేయడానికి. వాడి మనిషి ముందే ఆ నర్సింగ్ చెల్లితో అఫేర్ ఉందని ప్రూవ్ చేస్తా.
సంబంధం చెడిపోద్ది. అప్పుడు మీ చెల్లి సంబంధం గురించి మీ గురించి మాట్లాడొచ్చు, వెంటనే ఒప్పుకుంటాడు. అదే డేట్ కి ఆ దుగ్గలు కొడుకుతో మీ చెల్లెమ్మ పెళ్ళైపోతుంది. సీను సీను నువ్వు దొరకడం నా అదృష్టం. Thank you, sir. నేను వాడిని తొక్కాలని ప్లాన్ వేస్తే నువ్వు నన్ను అందలం ఎక్కించి ప్లాన్ చేశావు. చాలా బాగుంది. సెలెక్ట్ చేసి మరీ తీసుకో అమ్మా. నీ కోసం స్పెషల్ గా తెప్పించాడు మీ అన్నయ్య. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవి అమ్మేసిన సేమ్ రేట్ వస్తాయి కదా? వస్తాయి మేడం. అమ్మడం ఎందుకమ్మా? పారిపోతే పనికొస్తాయని. జ్యువెలరీ సెలెక్షన్ అయిపోయింది, శారీ సెలెక్షన్ కూడా అయిపోతే ఇంక జరిగేది నా పెళ్లి. ఈ పెళ్లి జరగదు, ఓకేనా? నీ అన్న అనుకున్నా జరగదు. అన్నో అవును అదే అంటున్నా. నీ వెనుకోలో అన్నో. సార్ మీరెప్పుడు వచ్చారు? అది ప్రియాంతో నేను పెళ్లి గురించేది. అరే ఇదేం పెట్టినావో మా చెవిటోనికి పెట్టినట్టు ఏమి వినిపిస్తలే. నీ దగ్గర పెట్టుకో. అవురా ఏమో అంటున్నావు. అది చూడన్నా, సీను షాపింగ్ కి వెళ్దామంటే రానంటున్నాడు. ఏం నీ పైసలతో ఏమన్నా చేస్తున్నావు షాపింగ్? మా పైసలతో చేయనీకి నీకేం నొప్పోయి? నేను పంపిస్తామా, నువ్వు నాడు చల్. అవు సీను, గా మాచిగాని చెల్లెల మ్యాటర్ ఏడు దాకా వచ్చింది. ప్రాసెస్ లోనే ఉంది, సెట్ అయిపోద్ది. అవ్వా శ్రీనివాస్ రెడ్డి, గా దెబ్బలేందివా? టక్కరేమన్నా అయిందా? నర్సింగ్ అన్న అన్యాయం అయిపోయినా అన్న. కొండాపూర్ లో ఉన్న నా స్థలాన్ని డెవలప్మెంట్ కి ఇచ్చినప్పుడు 50-50 అన్నాడు. తీరా పూర్తయ్యేసరికి ఈ స్థలానికి నీకు ఏం సంబంధం లేదు పోని అగ్రిమెంట్ చించేసి నన్ను కొట్టి పంపించండి అన్న. ఆడు బీహార్ లో పెద్ద గూండా అంటన్నా. రేయ్ డాంబర్ బండ్లు తీర్రా. సార్ 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 ఈ ఒక అవకాశం నాకు ఇవ్వండి సార్, నేను చూసుకుంటాను సార్. పైగా ఇవాళ పౌర్ణమి, శుక్రవారం మంచి రోజు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆడు బంధం నుంచి వచ్చాడు రావా? బీహార్ నుంచి వచ్చాడు. ఆడు హిందీ మాట్లాడతాడు. నీకు వచ్చా? ఎట్ట డీల్ ఎత్తామంటా? कल तक तुम बोल रहे थे और हम सुन रहे थे, आज हम बोलेंगे और तुम सुनोगे. साला यहाँ पे टेलीफोन का घंटी बहुत बजता है. बहुत गलत चीज बनाया है. आदमी उधर से कहता कुछ और है, सोचता कुछ और है, समझता कुछ और है, और इन सब के बावजूद चल फोन उठा. సార్ 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 హిందీ సరిపోతుందా? కావాలంటే మరాఠీ, పంజాబీ, ఒరియా, తమిళ్ ఏ భాషలో కావాలంటే ఆ భాషలో అరే teach చేస్తా. మాలిక్ చేయనీకి భాష ఎందుకు బే? ఈయనకైతే తెలుగు కూడా మాట్లాడనీకి సక్కగా రాదు. అయినా సీన్ గా నచ్చినవురా, మునగానివిరా, మొగోని. ఇగో గా బీహారోడు బీహార్ పోతా అని కాళ్ళు మొక్కేదాకా ఇడవ. బాసు ఫస్ట్ టైం గన్ చేతికొచ్చింది. ఈ డీల్ సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు. ఆల్ ది బెస్ట్. ఏంటి నేను నర్సింగ్ అన్న మనుషులు బిహారీతో మాట్లాడాలా? इसीलिए बोल रहा हूँ सोलर को और 2 फीट बढ़ा, पार्किंग को. कौन है बे तू? डॉन सीनो. और कुछ चाहिए मेरे बारे में? మళ్ళీ ఇందులో పెట్టాడు. जो भी है काम क्या है? तूने श्रीनिवास रेड्डी को धोखा दिया. ये लेना है एग्रीमेंट, चल साइन कर. इसमें 10% तेरा, उसके तो क्या 90% रेड्डी का. क्या बोलता है? हाँ కొత్త అగ్రిమెంట్. అమ్మడేమ్మా ఇది తెలుగు వచ్చా? కుదరదమ్మా, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి పని చూసుకో. అది కాదు సార్, నాకు డబ్బులు చాలా అవసరం, ఇప్పించండి సార్. ఏంటి గొడవ? ఏం లేదు సార్. సార్ సార్ మీరైనా అతనితో చెప్పండి సార్. మా అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి సార్. డబ్బులు లేవు సార్. 10 రోజుల నుంచి అడుగుతుంటే ఏమంటున్నారు సార్. ఎలాగైనా ఇప్పించండి సార్. రావ్ ऐसी लड़कियों को तकलीफ काहे देते हो गया? నీకు కావాల్సింది డబ్బే కదా, అవును సార్. నేను ఇస్తాను. దా కూర్చో. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. దా పెట్టు, కూర్చో. ముందు నేను వచ్చిన పని చూడు. ఏయ్, చూప్. అచ్చా అచ్చా. వెళ్ళమ్మా, సార్ ఎంత కావాలంటే అంత ఇస్తారంట. వెళ్ళు. ఇక్కడికి ముందు వచ్చింది నేను. ఆ గొడవ ఏదో తేలాలి, ఈడి సంతకం పెట్టాలి. ఏంటి పే పెట్టేది? ఆ 10% కూడా ఇవ్వను. ఏమి చేసుకుంటావో చేసుకో పో. అచ్చా అచ్చా. గన్ స్టార్ట్ చేసుకో. తల మీద గుద్దానంటే నా కొడక ఊసలు చిన్న మెదడు పెద్ద మెదడు దాటుకుని పుర్లో నుంచి బయటకు వస్తాయి.
నువ్వు రామ్మా. అమ్మాయి ఎందుకు మన పని అయిపోయింది కదా. అమ్మాయి కూడా మనతో పాటే వస్తుంది. ఎందుకు నువ్వు రామ్మా. బిహారీ బాయ్ మా అగ్రిమెంట్స్ పని అయిపోయింది. వీళ్ళకి మాకు ఏ సంబంధం లేదు. వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి. రండిరా రండి తప్పకుండా. రామ్మా ఇందే డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త అమ్మా. హలో, ఒక గంటలో వస్తాను. ఓకే. అన్నా, ఈ అన్నయ్యనమ్మా నన్ను కాపాడింది. చిన్నవాడివి, నీకు చేతులెత్తి దండం పెడతామంటే ఆయుస్ తగ్గిపోతుంది. అదేం మాటమ్మా, తీసుకోమ్మా. అయ్యో వద్దన్నా. వద్దు బాబు, ఇంకా నేను ఇబ్బంది పెట్టలేము. భవానీ, ఇచ్చినప్పుడు తీసుకోమని చెప్పు. సీను, సీను, డోంట్ సే నో. అన్నయ్య, నన్ను క్షమించరా. నేను నాన్న మాటలని దూరం చేసుకున్నాను. ఆ బెంగతోనే మీ నాన్నగారు కూడా చనిపోయారు. పదండి. ఎక్కడికి రా? ఇక్కడ నుండి మీరు నాతోనే ఉంటున్నారు. ఆగు. మమ్మీ నేను ఇంట్లోకి రానివ్వద్దండి. నువ్వు ఆడుకోవడానికి చుట్టాన్ని తీసుకొచ్చాను రా బంటి. చుట్టాలా? ఆ. రండి. మరే బంటి, మమ్మీ ఎదురా? కిచెన్ లో ఉంది. మీరు మాకు చుట్టాలు అవుతారా? చూసావే, వీడు అచ్చం సీనులాగానే మాట్లాడుతున్నాడు. ఆగు. వాడిని లోపలికి రానిచ్చాడు. అది కాదు నేను చెప్పేది. ఏది కాదు? ముందు నువ్వు బయటికెళ్ళు. ఊళ్ళో ఇల్లు పెట్టుకుని రోజులు ఎటెళ్తావు? ఎప్పుడొస్తావో తెలీదు, ఎప్పుడు వెళ్తావో తెలీదు. అసలు అదే ఉద్యోగం. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వు తర్వాత గొడవ పడదే గానీ మా అమ్మ చెల్లి వచ్చారు. మీ అమ్మ చెల్లెలు వచ్చారా? ఆ. అట్లే. ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్ లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాట్ కు రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తిలంటే వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది.
నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీను గారిని పిలవండి. రేయ్ సీనుని పిలవండి. సీనులు